అడవిలో చెట్టు మీద పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అక్కడ తిన్న పాయసం కోసం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మగ పిచ్చుక నాకు కూడా పాయసం తినాలని ఉంది అని ఆడపిచ్చుకతో చెప్తుంది. అప్పుడు ఆడపిచ్చుకని చేయమని అడుగుతుంది. అయితే సరుకులు తీసుకురమ్మని చెప్తుంది. అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది. ఈ లోపల నా మగపిచ్చుకొచ్చి అయ్యిందా అని అడుగుతుంది. ఇంకా అవ్వలేదు, సమయం పడుతుంది అనేసి చెప్తుంది ఆడపిచ్చుక. తన తర్వాత సేపటికి ఆడపిచ్చుక అయ్యింది అని చెప్తుంది. కానీ మాట వినకముందే మగపిచ్చుక వెళ్ళి మూతి పెడుతుంది. ఈ లోపల మూతి కాలుతుంది. ఆ కోపంతో గిన్నె అంతా కింద పాడేస్తుంది. చల్లారాక ఆ గిన్నెలో ఒక చుక్క ఉండడంతో ఆ చుక్కను రుచిని చూస్తుంది. అబ్బా చాలా బాగుంది, అనవసరంగా నేలపాలు చేశాను అని చెప్పి బాధపడుతుంది.